Hey guys, this is Nikita Sunmay. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాక్చువల్లీ ఏంటంటే డే 2 ఇన్ శ్రీశైలం అనమాట. ఇంకా అక్కడి నుంచి మేము మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఇంకా ఏం చేద్దామని ముందే ప్లాన్ చేసుకున్నాము కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ డే 2 మా ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ రోప్వేకి వెళ్ళి తర్వాత మనం పాతాళ గంగలో బోటింగ్ చేయాలన్నమాట. సో ఇంకా నేను నా ఫ్రెండ్స్ అంతా మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఇంకా అక్కడి నుంచి ఫుడ్ తిని ఇంకా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే ప్రతి ఒక్కటి దొరుకుతుందన్నమాట. ఇక్కడ ఫ్రెండ్ నెక్స్ట్ టైం నుంచి నేను మేకప్ రుద్రాక్ష వేసుకోవాలంట. చాలా బాగుంటాయి. బయటికి రావాలంటే మేకప్ వేసుకురాడు. మేకప్ పోయినవా ఎంత ఉడుకుంటూ చెమటలని పోతే మాకు ముందు చూసుకుందుకు మేకప్ వేసి చెడిపోతుంది. చెమట్లు పట్టేసింది. ఎలా కావాలంటే తెలుసా, ప్రతిసారి తుడుచుకొని సో రోప్వేకి ఇదే అనమాట దారి. అండ్ మా ప్లాన్ వచ్చేసి ఫస్ట్ రోప్వే చేసి తర్వాత బోటింగ్ చేయాలనేది మా ప్లాన్ అనమాట, పాతాళ గంగలు. సో ఇంకా రోప్వేకి ఇద్దరం అలా వెళ్తున్నాం. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఏంటంటే రోప్వేకి అడల్ట్స్కి అయితే 80, చిల్డ్రన్స్కి అయితే 60 అనమాట. అండ్ పాతాళ గంగ అది నేను ఇంకొక పార్ట్లో చెప్తాను, ముందు చెప్తాను. సో ఇదే రోప్వే అనమాట. ఇక్కడ చూడండి నేచర్ ఎంత బాగుందో. సో అండ్ ఇక్కడ నుంచి నేను నా ఫ్రెండ్స్ అలా ఎంజాయ్ చేసుకుంటే కిందకి వెళ్ళాలన్నమాట. మళ్ళీ వెంటనే పైకి వచ్చే ఛాన్స్ ఉండదు, బికాస్ అక్కడ బోటింగ్ ఉంటుంది కాబట్టి. నా వెనకాల మీకు బోటింగ్ కనిపిస్తూనే ఉంటుంది అనుకుంటా. బోటింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని బోటింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే అది మీ ఇష్టం అనమాట. మళ్ళీ రిటర్న్ రావడానికి రోప్వేలో 1 అవర్ వెయిట్ చేయాలి. సో ఇంకా సరేనా, అక్కడి నుంచి నేను నా ఫ్రెండ్స్ రోప్వేకి వెళ్ళి కింద బోటింగ్ కూడా తీసుకున్నాను. బోటింగ్ ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి, నువ్వు 10 మినిట్స్ అలా చూసుకొని రావాలి, పాతాళ గంగలో అలా చూసుకొని రావాలంటే ఒక అమౌంట్ ఉంటుంది. అది కూడా సేమ్ అనమాట. అడల్ట్స్కి అయితే 80, చిల్డ్రన్స్కి అయితే 60. సో లేదు నేను అక్క మహాదేవ్ కేవ్ అనే ఒకటి ఉంటుంది, దాన్ని విజిట్ చేసుకొని రావాలి అని అంటే దానికి ఒక అమౌంట్ ఉంటుంది. దానికి వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి 160, చిల్డ్రన్స్కి ఎంతో నేను చూడలేదు అనుకుంటా, సారీ. సో ఇది అనమాట అమౌంటు. అండ్ మేమైతే మాకంత టైం లేక ఇంకా సరేలే అక్కడక్కడ చూసుకొని రావాలని మా ప్లాన్ అనమాట. సో ఇదే గాయస్. అండ్ మా వాళ్ళు చూడడం కన్నా ఫొటోస్ తీసుకునేది ఎక్కువ. ఇంకా నేనైతే నేనన్నా అయితే ఆ ఫొటోస్లో నేనే ఉండాలనుకుంటా, కానీ మా వాళ్ళు అలా కాదనమాట. మా వాళ్ళంతా ఫుల్ నేచర్ అనమాట. వాళ్ళకు మనుషుల కన్నా నేచరే ఎక్కువ తీసేస్తారు. మనం అలా కాదు, ఆ నేచర్లో నేను ఉండాలనుకుంటాను. నా వెనకాల కూడా చూడాలి పక్క అంటే నేచర్ని తీస్తుంది కదా, అరే నేచర్లో నేను ఉండాలని ఒక ఇంటెన్షన్ తనకు లేదు. సో ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇదే అనమాట పాతాళ గంగ. ఇక్కడ మనం బోటింగ్ చేసేది. సో ఈ జస్ట్ 10 మినిట్స్ అలా వెళ్ళి రావాలంటే ఒక బోటింగ్ ఉంటుంది. లేదు అక్క మహాదేవ్ కేవ్ని చూసుకొని టెంపుల్ అనుకుంటుంది, దాన్ని చూసుకొని రావాలంటే ఒక అమౌంట్ అండ్ ఇంకొక బోటింగ్ ఉంటుంది. ఈ బోటింగ్ అయితే నాకు మంచిగానే ఎక్స్పీరియన్స్ అయ్యింది గాయస్. అండ్ అలా వెళ్తున్నాం. యాక్చువల్లీ అక్కడ నేను నేచర్ చూడడం కన్నా ఫోన్ చూడడమే ఎక్కువ చేసేసాను తెలుసా. మగడ అండ్ లిటరలీ ఒక అంకుల్ అయితే అసలు నాన్ స్టాప్గా వీడియోస్ ఏంటి, నేను అనుకున్నా అతని యూట్యూబరా అంటే అంతగా వీడియోస్ తీస్తున్నాడని అనుకున్నాను. బట్ మళ్ళీ వెళ్ళి అడిగాను, లేదు జస్ట్ మెమరీస్ కోసం అని అన్నాడు. యాక్చువల్లీ మనం ప్రతి ఒక్కరు అడుగుతారు ఫొటోస్ ఎందుకు, ఫొటోస్ అంటే ఎందుకు అంత పిచ్చి అని. ఫొటోస్ అంటే పిచ్చి అని కాదు, కానీ అదొక మెమరీస్ అనమాట. ఈ ఇయర్లో ఇలా చేసాం, ఈ ఇయర్లో ఇంత ఎంజాయ్ చేసాం, ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళామని ప్రతి ఒక్కరికి ఒక మెమరీ ఉండాలి. బట్ అలా కొంతమందికి ఉండదు, ఉన్న వాళ్ళకి ఉంటుందన్నమాట. నాకైతే ఇంకా ఎక్కువ పిచ్చి. సో ఇంకా మనం పక్కన వాళ్ళు తీసే కన్నా మనం తీసుకునేదే మనం ఫుల్ బిజీ అయిపోయి ఉంటాం ఫోన్లో. అండ్ ఇది సో మళ్ళీ మనం రిటర్న్ రావాలి అంటే బోటింగ్ అంతా క్లియర్ చేసుకొని రిటర్న్ రావాలి అంటే అక్కడ 1 అవర్ వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే చాలామంది ఉంటారు. అండ్ నిజంగా ఈ నేచర్ చూడండి ఎంత బాగుందో. పైకి నా కిందికి వెళ్ళే టైంలో అంత చూడలేదు కానీ, బట్ పైకి వచ్చే టైంలో చూడండి ఎంత బాగుంది అసలు. మంచి వ్యూ గాయస్ లిటరలీ. అంటే చిన్నది బోటింగ్ ఉంటుంది కదా, దాంట్లో ట్రై చేద్దాం అనుకున్నా, బట్ దాంట్లో మనం అలో లేవంట. సో ఇంకా సరే కానీ ఇలా వచ్చేసాం గాయస్. అండ్ ఇంకా అక్కడి నుంచి మేము రిటర్న్ అయ్యామన్నమాట. సో ఇంకా నాకెందుకో సడన్గా టాటో వేయించుకోవాలనిపించింది, బట్ ఎందుకు అనిపించిందో నాకు కూడా తెలియదు. వెంటనే వెళ్ళాను, టాటో వేయించుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ అతను వేసేటప్పుడు కొంచెం భయపడ్డా, అవసరమా
బట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా వేపించుకోవాలని. బట్ అవసరమా అనిపించింది ఆ టైంలో. కానీ ఒకసారి సర్లేకపోతే పోనీ నొప్పికి తట్టుకుంటాను, నేను తట్టుకోగలను. ఇంకా సరేలే వేపించుకుందామని అలా ట్రై చేసామనమాట. సో ఫస్ట్ కొంచెం భయమేసింది, అంటే ఫస్ట్ టైం కదా అని. బట్ తర్వాత ఓకే, అంత నొప్పి ఏం నాకు అనిపించలేదు. సో ఓకే అని కాసేపు నిదానంగా ఊరికే గమ్మున కూర్చొని అది వేయించుకున్న తర్వాత సో ఇదే అనమాట ఫైనల్ అవుట్ లుక్. అండ్ ఇంకా మేము రిటర్న్ అవుతున్నామండి, బస్ స్టాండ్లో వెయిట్ చేసుకుంటున్నాం బస్ కోసం. అండ్ ఈ వీడియో ఇంతే గాయస్, బాయ్, లవ్ యూ ఆల్.